విశ్వ, పరిగెత్తి అలసిపోయావా? వాటర్ తాగుతున్నావు? లేదు జాను, దాహమేసింది, తాగుతున్నాను. నువ్వు ఇందాకేమైనా పైకొచ్చావా? లేదే. ఏ జాను, ఎందుకలా అడిగావు? నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు విశ్వ. ఏ జాను, ఏం జరిగింది? ఏం లేదు. హాయ్ డార్లింగ్. హాయ్ క్రిష్. ఏంటి జాను? నిన్ను విశ్వానే కదా నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. అవును, అయితే విశ్వ నన్ను వెనక్కి ఇచ్చేయమన్నాడా ఏంటి? అది కాదు క్రిష్. మరేంటి జాను, ఎందుకు అలా ఉన్నావు? విశ్వ గురించి నీ ఒపీనియన్ ఏంటి క్రిష్? హీ ఈజ్ నైస్ గాయ్. తను నా గురించి ఏం చెప్పాడు? నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ అని, మంచి సింగర్ అని, ఇంకా నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఏం లేదు క్రిష్. విశ్వ నన్ను ఒక ఫ్రెండ్ లానే చూస్తున్నాడా లేదా అని ఒక డౌట్ వచ్చింది. తన మనసులో ఏదో ఉందనిపిస్తుంది. ఆడపిల్లవు కదా, అనుమానించడంలో తప్పు లేదులే, కానీ విశ్వాన్ని అనుమానించడం కరెక్ట్ కాదు. లేదు క్రిష్, ఇవాళ 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఉదయం నా క్లాత్స్ ని విశ్వ తీసుకెళ్లి ఆరేశాడు. ఇందాక నేను డ్రెస్ మార్చుకుంటుంటే కూడా తొంగి చూశాడు. అవునా? కానీ అది విశ్వాన్ని చేశాడని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఇంట్లో నేను విశ్వ తప్ప ఇంకెవరున్నారు క్రిష్? ఆంటీ, అంకుల్, ఇదేంటి హర్ష ఫ్రెండ్స్ ఇల్లు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు? ఇది నా ఫ్రెండ్ ఇల్లు. వాడు నా ఫ్రెండే కాదు, వాళ్ళ ఇంట్లో అందరు నాకు కావాల్సిన వాళ్ళే. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. హరీష్. నమస్తే అంకుల్. నమస్కారం బాబా, రా కూర్చో. పర్లేదు అంకుల్. ఏ హాయ్ రా హరీష్. ఏంటి హరీష్ అలా చూస్తున్నావు? తను కీర్తి, మర్చిపోయావా? అయినా ఎంగేజ్మెంట్లో చూసావు కదా. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కీర్తి, హరీష్ పేరు. నమస్తే. ఏంటి బాబు ఇలా వచ్చారు? ఏం లేదా ఆంటీ, వెడ్డింగ్ కార్డ్ని ఫస్ట్ మీకే ఇద్దామని తీసుకొచ్చాను. కీర్తి, కమాన్ కీర్తి, కార్డ్ మన ఇద్దరం కలిసిద్దాం. రా. రే హరీష్, నీకెన్ని పనులున్నా సరే పెళ్లికి మాత్రం అటెండ్ అవ్వాల్సిందే, సరేనా? ఆంటీ, అంకుల్, మీరు మాత్రం ముందే అవేవో స్నానాలంటారు కదా,
మంగళ స్నానాలు. ఆ, ఆ, మంగళ స్నానాల కంటే ముందే వచ్చి దగ్గరుండి మా అమ్మా నాన్నల్లాగా మా పెళ్లి జరిపించాలి. సరే బాబు. ఇక బయలుదేరుతాం అంకుల్. ఇంకా చాలా పనులున్నాయి. అదేంటి హర్ష, కనీసం కాఫీ అయినా తాగకుండా? అయ్యో పర్లేదండి. కీర్తి కమాన్, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుందాం. ఆంటీ అంకుల్ ఆశీర్వదించండి. రా కీర్తి. బామ్మా, ఏ టాబ్లెట్? ఎడం చేతిలో ఉన్న టాబ్లెట్ ఇదా? అది తీసుకురా. సరే. బామ్మకిచ్చే విటమిన్ టాబ్లెట్ ని కీర్తికి ఇచ్చేస్తాను. అప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. ఇదే కరెక్ట్ సమయం, త్వరగా వెళ్ళాలి. ఏయ్, టాబ్లెట్ ఎంతసేపు తీసుకొస్తావే? బామ్మ తెస్తున్నాను.